కాబట్టి వారికి ఎన్నాళ్ళు కాల్చినటువంటి దేవుడు ఇక ముందు కూడా చక్కగా వారి యొక్క దక్షిణ హస్తం కింద కాచి కాపాడాలని వారి ఇరువురి కొరకు ప్రార్థన చేద్దాం. ఇన్నాళ్ళు మమ్ము కాచిన విధంబు చూడగా ఇన్నాళ్ళు మమ్ము కాచిన విధంబు చూడగా సంతోషం నీ ప్రేమ, సంతోషం నీ ప్రేమ మమ్ము వెంబడించెను మా యేసయ్యా. సంతోషం నీ ప్రేమ మమ్ము వెంబడించెను మా యేసయ్యా. కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా. మదిలో ధ్యానించి, మదిలో ధ్యానించి పరిహంతునేనయా యేసయ్యా. మదిలో ధ్యానించి పరిహంతునేనయా యేసయ్యా. కీర్తింతును నీ నామము మనసారా యేసయ్యా. పెళ్లి కుమార్తె మన మధ్యలోనికి విచ్చేస్తూ ఉన్నారు. ఈ లోపు బ్రదర్ పేరేంటమ్మా? వినోద్. వినోద్ పెళ్లి కుమారుడి యొక్క స్నేహితుడు. వారు కూడా మంచి పాట పాడాలని, దేవుణ్ణి ఆరాధించాలని, స్తుతి చేయాలని ఆశతో ఉన్నారు. వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన కొరకు ఒక మంచి పాట పాడి వినిపిస్తారు. మన మధ్యలోకి విచ్చేస్తూ ఉన్నారు. సామాజిక విద్యావేత్త, సాంఘిక సంస్కర్త, గొప్ప మేధావి, మనిషిగా ఎలా బ్రతకాలి అని నేర్పించుంటే చాలా గొప్ప ప్రిన్సిపల్స్ పాటించి సమాజాన్ని అభివృద్ధి పరచడంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించి ఈ ప్రపంచం కోసమే దైవజనుల యొక్క దైవాశీస్సులు, తర్వాత శుభాకాంక్షలు ఉంటాయి. మరి వాటి కొరకు కూడా సిద్ధపడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాము. పెళ్లి కుమార్తె దివ్య, పిల్లి నాగేంద్ర గారు, విజయ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే గౌరవనీయులు రెవరెండ్ పాస్టర్ గారు ప్రసన్న కుమార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి. దారా జోసెఫ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. వెల్కమ్ సార్, ప్లీజ్ వెల్కమ్. కూర్చోండి. బ్యాగ్లో ఉంటుంది చూడు, చిన్న బ్యాగ్లో. అలాగే నివ్య,
నెట్ రావట్లేదు మరి. సెకండ్ కెమెరా లేదుగా మరి. ఏం గమనిస్తే ఎత్తడం పేస్ట్ నొక్కరు అక్కడ అవసరం. పేస్ట్ తీసేయాలన్నా మళ్ళీ ఐఫోన్లు కావాలి. స్పెల్లింగ్ ఆడ కాపీ చేసి పేస్ట్ చేయడానికి తప్పు పెడతాం. కంటిన్యూ ఎందుకు చేస్తాం అన్నా నా దగ్గర ఒకసారి ఓకే ఓకేనా? రైట్. ఇప్పుడే చూసాడు ఆయన. చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉన్నారు చూడవచ్చడానికి జంట. ఒక్కసారి అమ్మా మా అందరూ కూడా చూపించవచ్చు కదా. ఓకే ఓకే సంతోషం. మరి మరి సాయిని ఇప్పుడే వేలు తీశారు కదా. మరి ఇప్పుడు ముందు ఆన్ చేయండి. ఇలా లవ్ సింబల్లో పట్టుకుంటారా? అలా పట్టుకోండి లవ్ సింబల్లో. నానా ఫస్ట్ బాబు క్యాప్ చేయండి అమ్మా. అయిపోయింది తండేసుడే అయిపోయి వంగాడు కదా, ఇంకా అయిపోయినట్టే. ఓకే అన్న అందరూ కూడా ఈ స్టేజ్ దగ్గరకు వచ్చేసి నేను కూడా నేను భావిస్తున్నాను. ప్రకృతి పరవశిస్తుంది, అలాగే వాతావరణం కూడా చాలా అనుకూలంగా వధువులకు మనందరూ కూడా అనుకూలంగా చక్కగా ఎండ కూడా వేస్తుంది. నేను అనుకున్నాను స్టార్టింగ్ లో వర్షం పడిపోద్దేమో ఏంటో అనుకున్నాను, కానీ వాళ్ళ మనసులాగానే ఈ దైవ సన్నిధిలో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ దైవ సన్నిధిలో ఉంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సమక్షంలో ఈ రోజు వివాహం జరుగుతుందంటే చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ సన్నటి వారి గ్యాప్ చాలా మంది తెలుసుకోలేకపోతున్నారు. ఈ ప్రపంచంలోకి రావడానికి ప్రత్యక్షంగా దేవుడు కారణమైతే, ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత జీవితాన్ని ప్రసాదించినటువంటి వ్యక్తి, దారి చూపినటువంటి వ్యక్తి, కులాంతరాలు చేరిపినటువంటి వ్యక్తి, గౌరవాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తి, ఈయన చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా సంతోషంగా కూడా నేను భావిస్తున్నాను. ఈ యొక్క నవ దంపతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కడుపులో నుంచి ద గ్రేట్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తి పుట్టాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు వివాహ కార్యక్రమంలోకి వెళ్తున్నాం. నేను బుద్ధిజంలో కొన్ని పాళీ భాషలో కొన్ని మంత్రాలు చదువుతాం. మంత్రాలు కాదు అవి, దయచేసి ఎవరు కూడా అన్యతగా భావించొద్దు. ఇవి మంత్రాలు, ఇది హిందూయిజం లేకపోతే ఇంకోటి అని ఎవరు కూడా భావించొద్దు. ఎందుకంటే బుద్ధిజంలో దేవుడు లేడు అన్నా మాస్టర్ గారు. బుద్ధిజంలో దేవుడు లేడు. బుద్ధం శరణం గచ్చామంటే కామన్ సెన్స్ బుద్ధి. అలాగే సంఘం అంటే మనమంతా కూడా ధర్మం, ఏదైతే ధర్మం రక్షిత అన్నారో అదే ధర్మాన్ని ఫాలో చేయమని, అంటే రాజ్యాంగం కానీ ఏమైనా అనుకోండి, ఈ 3 సూత్రాల మీద బుద్ధిజం నడిచింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అహింసావాదాన్ని, మరి ఈ దేశంలో ఒక దేశాన్ని జయించాలంటే ఎంతోమంది శత్రుసేనలు లేకపోతే యుద్ధ భూములు అనేక మంది ప్రాణాలు వెళ్ళిపోతారు. కానీ ఈ దేశంలో అనేక మందికి బానిసత్వ సంఖ్యలు దించినటువంటి వ్యక్తి, ఒక నెత్తురు చుక్క లేకుండా కలంతోనే తన విజ్ఞానాన్ని ప్రదర్శించినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన సమక్షంలో ఈరోజు వివాహం చేసుకున్నటువంటి సాయి విన్యాలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పాల్సిందిగా కోరుచున్నాం. నానా ఓకేనా? ఇద్దరు చెప్పండి. బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. నమో దస్య
భగవతో భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్య. వాళ్ళకి వినపట్ల, ఓకేనా? నమోదస్య భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్య. నమోదస్య భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్య. ఓకే, మరి ఇప్పుడు సాయి ప్రమాణం చేస్తాడు. సాయి దయచేసి గుర్తుంచుకోండి, మీరు చెప్పేటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో మీ జీవితాంతం కూడా గుర్తుంచుకోవాలి. జీవితాంతం కూడా గుర్తుంచుకోవాలి. మీరు ఏవైతే చెప్తున్నారో అన్నీ కూడా తూచా తప్పకుండా పాటించాలి. ఓకేనండి? ఈ చెప్పండి. కోమవరపు సాయిబాబాను నేను, ఆసిలేటి దివ్యాన్ని నిన్ను ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు బుద్ధుడు ఇతర పెద్దల సాక్షిగా నిన్ను నా భార్యగా స్వీకరించుచున్నాను. గట్టి చెప్పాలి. నిన్ను నా భార్యగా స్వీకరించుచున్నాను. నిన్ను నా భార్యగా స్వీకరించుచున్నాను. కష్ట నష్టాల యందును సుఖ దుఃఖాల యందును వ్యాధి బాధల యందును నిన్ను విడవకుండా జీవితాంతము తోడు నీడగా ఉంటానని ప్రమాణం చేయుచున్నాను. అత్తమామల పట్ల, బంధుమిత్రుల పట్ల, సమాజం పట్ల సద్భావనతో మెలుగుతానని ప్రమాణం చేయుచున్నాను. ఏం ప్రమాణం చేశారండి? ఏం చెప్పారు మీరు? ఆమెను మీ భార్యగా స్వీకరిస్తున్నారు. అందరు విన్నారండి? బాగా చెప్పారు. క్లాప్స్ కొట్టండి ఒకసారి. సూపర్. కష్టాల్లో నష్టాల్లో వ్యాధుల్లో బాధలు కూడా ఓకే. ఇప్పుడు పట్టుకులేటి విన్యాను నేను. సూపర్. కోమవరపు సాయిబాబాను నిన్ను ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు బుద్ధుడు ఇతర పెద్దల సాక్షిగా నిన్ను నా భర్తగా స్వీకరించున్నాను. నిన్ను నా భర్తగా స్వీకరించున్నాను. అంటే అందరికి వినపడుతుందా? మరి ఇంకోసారి చెప్పమ్మా. నిన్ను నా భర్తగా స్వీకరించున్నాను. కష్ట నష్టాల యందును సుఖ దుఃఖాల యందును వ్యాధి బాధల యందును నిన్ను విడవకుండా జీవితాంతము తోడు నీడగా ఉంటానని ప్రమాణం చేయుచున్నాను. అత్తమామల పట్ల, బంధుమిత్రుల పట్ల, సమాజం పట్ల సద్భావనతో మెలుగుతానని ప్రమాణం చేయుచున్నాను. ఏమని ప్రమాణం చేశారు మేడం మీరు? చెప్పండి ఒకసారి. అందరికి ఒకసారి చెప్పండి. వినపడదంటారు అందరికి. సూపర్ సూపర్. క్లాప్ చేద్దాం ఒకసారి. ఓకే. అలాగే నెక్స్ట్. కష్టాల్లో నష్టాల్లో తోడుగా ఉంటా అన్నారు. ఇంకా వ్యాధి బాధల్లో తోడుగా ఉంటాను ప్రమాణం చేసి. ఓకే. ఇంకోటి ఉంది. అత్తమామలు. సూపర్ అండి. స్లాప్ చేయండి ఒకసారి. అది నువ్వు గమనిస్తావో లేదనుకున్నాను. ఇండియా చాలా సూపర్. ఎందుకంటే ఈ ప్రమాణంలో అత్తమామలు ఎందుకు వచ్చారంటారు అంటే, ఈరోజు పెళ్ళైనటువంటి తర్వాత ఎంతో కష్టపడి పెంచినటువంటి తల్లిదండ్రులు బరువైపోతున్నారు చాలా మందికి. ఆడపిల్లే కానివ్వండి, మగపిల్లోడే కానివ్వండి, తల్లిదండ్రులు అంటే ఇంకా వాళ్ళతో పని అయిపోయింది అన్నట్టుగా ఉన్నారు. కానీ అది కాదు. చాలా మంది ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాం. బైబిల్ ఏం చెప్తుంది? తల్లిదండ్రులు సన్మానించేవాడు ఏమవుతాడంట? దీర్ఘాయుష్మంతుడు అవుతాడని బైబిల్ చెప్తుంది. అంటే మీ దీర్ఘాయుష్ ఎక్కడుంది సార్? ఏమ్మా ఎక్కడుంది?
రైట్ తల్లిదండ్రుల దగ్గర ఉంది. అలాగే ప్రవక్త మహమ్మద్ కూడా ఒక మాట చెప్పారు, మీ తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు మీ నుసుట మీద మడత కూడా పడవద్దు. ఏంటండి అన్నాం అనుకో, ఇలా నుసుటి మీద మడత పడద్దు, అలా కూడా నీ తల్లిదండ్రులతో మాట్లాడొద్దు అన్నారు ప్రవక్త మహమ్మద్. అలాగే వేదాల్లోకి వెళితే మాతృదేవ భవ పితృదేవ భవ, తండ్రిదండ్రుల తర్వాత దేవుడి తర్వాత తల్లిదండ్రులకి స్థానం ఇచ్చాడు దేవుడు. కానండి ఈరోజు దీర్ఘాయుష్మంతులు అవ్వాలన్నా, ఈ సమాజం బాగుండాలన్నా మీతో పాటు మీ తల్లిదండ్రులు కూడా గౌరవించాలి, బాగా చూసుకోవాలి. మేడం మీ గురించి మీకే అది. ఎందుకంటే సాయి నాకు తెలిసి అమ్మాయికిళ్ళ ఉన్నాడు. సాయి చాలా ఫ్రెష్ మైండ్. నువ్వెంత గౌరవిస్తే ఈ సమాజంలో సాయి అంత గౌరవించబడతాడు. మీరిద్దరు నడుస్తూ ఉంటే అందరూ కూడా గర్వపడాలి, అరే ఇలా ఉండాలిరా భార్య భర్తలు అంటే, అరే ఎలా ఉండాలి. ఇప్పుడు చూస్తే చాలా ముచ్చటగా చూడముచ్చటగా మరి అందరూ కూడా సభికులందరూ కూడా ఆనందంగా ఉన్నారంటే మీ ఇద్దరిలో ఆనందం జోష్ అంతా కనపడుతుంది. ఖచ్చితంగా మీ ఇరువురు మరి దంపతులు కూడా ఈ జీవితం అంటే జీవితాన్ని అర్థం చేసుకోవాలి. జీవితం అంటే బైపాస్ రోడ్ లాంటిది కాదు, బ్రేక్ వేయకుండా వెళ్ళిపోవడానికి. రాళ్ళు ముళ్ళు కష్టాలు నష్టాలు ఇప్పుడే ప్రమాణం చేసాం, వ్యాధులు బాధలు ఎన్నో వస్తాయి. ఎన్ని ఉడుదొడుగులు వచ్చాయి, ఎన్ని అలలు వచ్చినా ఆ పట్టుకున్న చెయ్యి అలాగే ఉండాలి. ప్రపంచం అంతా ఒకేపు ఒరిగిపోతున్నా నీకు ఆయన, ఆయనకి నువ్వంతే. ఒక పురుషుడికి భార్య ఎంతోడంటే ప్రపంచమంతా వదిలేసినప్పుడు కూడా భార్య వైపు నేనున్నా నీకు ఎందుకు పాపం అంటే సక్క బలం వచ్చేస్తుంది అనమాట. అలాగా మీ ఇరువురు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి తాళిబొట్టు ఉందండి, అంత రెడీగా ఉందా? ఉంచండి. తాళిబొట్టు కట్టే ముందు మరి గౌరవనీయులు రెవరెండ్ పాస్టర్ ప్రసన్న కుమార్ గారు మరి ఇద్దరు కూర్చి కొన్ని విషయాలు చెప్తారు. కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి మీ ఇద్దరు కూడా. సార్ రండి సార్. వెల్కమ్ సార్. ప్రసన్న గారు. ప్రభు ప్రశస్తమైన నామమునకు స్తోత్రం కలుగును గాక. ధనులు ప్రశస్తమైన వారు దేవుని కృపను బట్టి ఒకటిగా ఉండాలి అన్న ఆశతో ఆలోచనతో ఈ వివాహము అనే వ్యవస్థ ద్వారా ఐక్యపరచబడి ఓ శ్రేష్టమైన సమాజంలో ఆ సమాజ నిర్మాణకులుగా ఉండడానికి బిడ్డలు జతపతో కూడిన సందేశాలు ఇస్తూ వచ్చారు. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చిన్నపిల్లలుగా ఆలోచించాం. కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత పెద్దవాళ్ళకి లాగానే ఆలోచించాం. కానీ వయసు పెరిగిన తర్వాత వయసుకు తగిన రీతిగా ప్రవర్తించకపోతే మనిషి పెరిగాడు కానీ మనస్సు పెరగలేదు. వయసు వచ్చింది కానీ దైవికమైన పరిణితి కలగలేదు అని సహజంగా పెద్దలు ఆలోచిస్తూ ఉంటారు. ఈ సమయంలో ఇక్కడ అంబేద్కర్ గారు లేరు, వారి ఫోటో మాత్రమే ఉంది. అంబేద్కర్ గారి సముఖంలో ఈ కార్యక్రమం జరగడం లేదు. అంబేద్కర్ గారి ఫోటో ఉంచుకొని ఈ కార్యాన్ని గౌరవంగా ఈ వివాహాన్ని జరిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే పరిశుద్ధుడైనటువంటి అపోస్తలుడైన పౌలు వివాహము అన్ని విషయాలలో ఘనమైనది అని ఆయన తెలియపరిచారు. ఎందుకు వివాహము అనేక విషయాలలో ఘనమైంది అన్నారంటే దేవుని చేతే ఈ వివాహ వ్యవస్థ ప్రారంభించబడింది. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు ఆలోచన కలిగి ఆయనకు సాటి అయిన సహకారిని ఉండాలి అన్న భావంతో హవ్వను కూడా సృష్టించిన తదుపరి దేవుడు విశ్రాంతి తీసుకున్నట్లుగా దేవుని వాక్యం తెలియపరుస్తోంది. మరి అట్టి జీవము కలిగినటువంటి దేవుని వాక్యాన్ని ఆశ్రయించిన మనం సాయి తన కుటుంబ జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే దేవుడు
లేడు, మనిషే దేవుడు, మనిషే దయ్యం, మనిషే సర్వస్వం అని ముందుకెళ్తే అక్కడ దేవుని సన్నిధి ఉండదు. దేవుని సన్నిధి, దేవుని సహవాసం, దేవుని సహకారం లేకపోతే అక్కడ జీవితం కొదువుగా ఉండిపోతుందని దేవుని వాక్యం చెప్తోంది. కానా పెండి విందులో కొదువు ఏర్పడింది. ఆ కొదువ తీర్చబడ్డానికి ముఖ్యమైన సలహాదారుగా మరియమ్మ తల్లి ఉంటే, కార్యనిర్వాహకునిగా యేసు ప్రభువారు అక్కడున్నారు. అందుకే అక్కడ కొదువు తీర్చబడింది. సలహాదారులే, కార్యనిర్వాహకులే. విందు కార్యక్రమంలో ఉన్నవారు, విందు కార్యక్రమంలో ఉన్న పెద్దలే. వివాహానికి వచ్చిన వారు, వివాహానికి వచ్చిన వారే. మరి ప్రాముఖ్యంగా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని తెలియపరిచిన దేవుని వాక్యానుసారంగా ఓ నారి, మరో నరుడు, ఓ యవనస్తుడు, మరో యవనస్తురాలు ప్రార్థనా పూర్వకంగా జతపరచబడినటువంటి ఆ అనుభవాన్ని ఏ కుటుంబం అయితే కలిగి ఉంటుందో, మనిషి దేవునిలాగా మారాలని దేవుడు కోరుకుంటున్నారు. కానీ మనిషి దేవుడు కాడు. మనిషి ఎప్పుడు మనిషే. అందుకే అపోస్తలుడైన పౌలు అంటారు కొలసీ పత్రిక 1:28 ప్రతి మనిషి క్రీస్తునందు సంపూర్ణుడిగా, ప్రతి మనిషి దేవునిలాగా రూపించబడాలి అని నేను ప్రార్థిస్తున్నాను. దేవునిలాగా ప్రవర్తించాలి అని, దేవునిలాగా పరిణితి చెందాలని నేను ప్రయాసపడుతూ సమస్త విధములైనటువంటి జ్ఞానంతో మీకు విషయాలు తెలియపరుస్తున్నాను అని తెలియపరుస్తాను. కాబట్టి దేవుడే రక్షకుడే, మనిషే. కనుక మనిషి దైవత్వాన్ని పొందుకోవడానికి దేవుని వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని అన్వయించుకోవాలి, వాక్యాన్ని అనుసరించాలి కూడా. నేను ముగింపులో జ్ఞాపకం చేయబోతున్న ప్రాముఖ్యమైన విషయం, తమ్ముడు సాయి, మీరు చర్చికి వెళ్తారా? మామూలుగా వెళ్తారా? ఓకే, మంచిది. అమ్మ, మీరు వెళ్తారా? ఓకే, మంచిది. ఇద్దరు చర్చికి వెళ్ళేవాళ్లే. కాకపోతే ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల సోషల్ మ్యారేజ్కి వచ్చారు. పేరు సోషల్ మ్యారేజ్ అయినా ఇక్కడ దేవుని మందిర ఆవరణంలోనే జరగడం, దేవుని వాక్యములతోనే కొనసాగడం, యెహోవా దేవుని ఆరాధిస్తూ ప్రారంభ పాటని దైవజనులు, సహోదరులు ఆలపించడం, ఇదంతా దైవికంగానే జరుగుతోంది. కాబట్టి ఈ దైవికంగా జరుగుతున్నటువంటి ఈ వివాహంలో ప్రముఖులైనటువంటి ఈ యవనస్తులైనటువంటి బిడ్డలు దేవుని వాక్యం ప్రకారం ఎఫెసీ పత్రిక 5:22-33 వరకు రాయబడినటువంటి లేఖన భాగంలో ప్రశస్తమైనటువంటి మాటలు దావీదును జ్ఞాపకం చేస్తున్నారు. సహోదరితో లేక పెండ్లి కుమార్తెతో దావీదును చెప్తున్న మాట విధేయత కలిగి ఉండాలి అని, పెండ్లి కుమారుడు ప్రేమించాలి అని. ప్రేమ విధేయతలు ఎక్కడ ఉంటాయో అక్కడ దేవుడు తప్పనిసరిగా ఉంటాడు. అంబేద్కర్ గారు వెళ్ళిపోయారు. యేసు ప్రభు చెప్పారు కదా, ఎక్కడ 2-3 నా నామం పేరిట సమావేశమవుతారో అక్కడ నేను వారి మధ్య ఉంటాను అని. కనుక క్రీస్తు యేసు మాతో ఉన్నారు కనుక విధేయత చూపవలసిన నేను విధేయత చూపాలి అని, ప్రేమ చూపించవలసినటువంటి సహోదరుడు నా వంతు ప్రేమతో బాధ్యతగా ముందుకు వెళ్ళాలి అన్న దేవుని సన్నిధిని అనుభవించే ఆత్మీయ విలువలను ఈ బిడ్డలు కలిగి ఉండాలి. ఈ వివాహానికి హాజరైన ప్రతి ఒక్కరు కూడా అటు ఆత్మీయమైన విలువలతో ప్రయాణించాలని కూడా దేవుడు కోరుకుంటున్నారు. అలాగే చివరి మాట,
ఆ బిడ్డలు ప్రమాణం చేశారు, మరణము వరకు ఎడబాయిను అని. ఎప్పటి వరకు? మీరు కూడా చెప్పండి. ఎప్పటి వరకు? మరణం వరకు కలిసే ఉంటామని యేసు ప్రభు వారు తెలియపరుస్తున్నారు. వీరు చనిపోయిన తర్వాత కూడా పరలోక రాజ్యములో భార్యాభర్తలుగానే లేక ఆ ఆత్మీయ అనుబంధాన్ని కలిగి ఉంటారు అని. ప్రైజ్ ది లార్డ్. భార్యాభర్తలుగా పరలోక రాజ్యములు కూడా లేక దేవుని రాజ్యంలో కూడా ఆ అనుబంధాన్ని కలిగి ఉంటారు అని ప్రభు చెప్పారు. ఈ మాటను బట్టి ఎవరు భయపడవద్దు, బాధపడవద్దు. ఎందుకంటే ఇలాగే వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఓ సహోదరి గుండెలు బాదుకుంది. బాబోయ్, చచ్చిపోయిన తర్వాత కూడా వదిలిపెట్టడా, చనిపోయిన తర్వాత కూడా వదిలిపెట్టడా అని గుండెలు బాదుకుంది. అమ్మా, అందుకే వివాహానికి ముందే చాలా జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా దైవీకంగా ముందుకెళ్ళాలి. యేసు ప్రభు చెప్తున్నారు, నిత్యత్వములో కూడా వీరుగానే ఉంటారు, వీరు జంటగానే ఉంటారు. కాబట్టి వివాహం అనేది 100 ఏళ్ల పంట మాత్రమే కాదు, నిత్యత్వములో కూడా జంటే. ఆమె మరి ఆ సహోదరి అలా బాధపడడానికి గల కారణం ఏంటంటే, ఏమనుకోవద్దు, ఈ జంట ఎలా ఉన్నారో ఆ జంట కూడా ఆ పాప ఈ బాబు కంటే ఇంకా నల్లగున్నాడు. దేవునికి స్తోత్రం. ఆమె ఎత్తుగా ఉంది, ఆయన కొంచెం పొట్టిగా ఉన్నాడు. ఆమె అఫీషియల్గా మాట్లాడుతున్నారు, ఆయన కొంచెం మొరటుగా మాట్లాడుతున్నారు. అందుకని ఆ సహోదరి బాధ ఏంటంటే, బతుకున్నంతకాలం భరిద్దాం తప్పదు అనుకున్నది. కానీ ఎప్పుడైతే వాస్తవం చెప్పడం జరిగిందో ఏదో గుండెలు బాదుకొని చాలా బాధపడిపోయింది. పుల్లరా, మనం ప్రభునందు అలా బాధపడవలసిన అవసరం లేదు. కానీ మనం క్రీస్తుని కలిగి ఆయన వాక్యానుసారంగా ఆయన యందు భయభక్తులతో మనం ప్రయాణించగలిగితే, మన ప్రతి పరిస్థితుల్లో ప్రభుని ఆశ్రయించగలిగితే, మన కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బలహీనతలు, బాధలు వీటన్నిటి నుంచి మనల్ని విడిపించి నిత్యానంద భరితులుగా మనల్ని చేయగలిగిన గొప్ప దేవుడు మనకు తోడై ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక బిడ్డలు ప్రభు కృపలో ఆశీర్వాదకరంగా దైవ చిత్తానుసారంగా ప్రయాణిస్తూ దేవుని కృపలో ఫలభరితమైన అనుభవాలలో జీవిస్తూ ప్రభు రాకడ కొరకు, రాజ్యం కొరకు ఏకమై, ఏక శరీరమై, ఏక ఆత్మతో, ఏక భావనతో దైవికంగా ప్రయాణించాలని కోరుకుంటూ ప్రభు పేరిట వందనాలు, ఆశీస్సులు. థ్యాంక్ యూ. ప్రసన్న కుమార్ అయ్య గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా బాగా చెప్పారు. ఏవైతే పెద్దలు సూచించారో వాటన్నిటిని కూడా దంపతులు ప్రాథమిక సూత్రాలుగా పాటించుకోవలసిందిగా కోరుచున్నాను. అలా చేసినట్లయితే మీ జీవితం సుఖభరితంగా, ఆనందంగా ఉంటుందని చెప్పేసి నా మనవి. మన మధ్య ఉన్నటువంటి జోసెఫ్ గారు కూడా, సార్ పాస్టర్ గారు, ఆయన కూడా 2 విషయాలు చెప్పారు. సహోదరి సహోదరులు అందరికీ వందనాలండి. పిల్లరా, లోక సామెతలు కొన్ని ఉండి, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, సముద్రమైన ఎడొచ్చు కానీ సంసారం ఎదరేమని సామెతలు ఉన్నాయి. అంటే సంసారం అనేది చాలా విలువైనది, ఘనమైనది. అందుకనే బైబిల్ చెప్తుంది, అయ్యగారు చెప్పారు, వివాహం అన్ని విషయంలో కూడా ఘనమైనది. ఆ ఘనమైన వివాహం జరుగుతుంది మ్యారేజ్ ఆఫ్ మేడ్ ఇన్ హెవెన్. పెళ్ళిళ్ళు పరలోకంలో స్థిరపరచబడతాయి, భూలోకంలో స్థిరపరచబడతాయి. యువత యువకులు ఒకరికొకరు అన్యోన్యంగా వివాహం చేసుకుంటున్నారు. ఈ వివాహ వ్యవస్థలో ముందుకు వెళ్ళాలంటే దేవుని శక్తి కావాల్సి ఉంది. దేవుని శక్తి అంటే క్రిస్టియానిటీ ఇది మతము కాదు, కానీ ఇది మార్గం. నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నేనే మార్గాన్ని అని చెప్పారు. అలాగే రవికుమార్ చెప్పారు, బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. బుద్ధం అంటే బుద్ధి, జ్ఞానం. బైబిల్ చెప్తుంది, జ్ఞానం అంటే యెహోవాయందు భయము భక్తి కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలం అని. సంఘం అంటే లోకంలో చాలా సంఘాలు ఉన్నాయి, రకరకాల సంఘాలు. యూత్ సంఘం కానీ, యువత సంఘం కానీ, మహిళా సంఘాలు కానీ, రకరకాల కుల సంఘాలు ఉన్నాయి. క్రైస్తవత్వంలో సంఘం అంటే క్రీస్తు ద్వారా పిలువబడ్డవారు
క్రీస్తు రక్తం కడగబడ్డవారు. కాబట్టి ఇది ఇరువురు కూడా భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోపడాలి. ఒకసారి ఒక కథ విన్నాను, చదివాను. ఏంటంటే వివాహమైన రోజు మొదటి రాత్రి యువకులు గదిలోకి వెళ్ళిన తర్వాత భార్య అడిగింది, అయ్యా నేను కోరుకుంటాను చెప్తావా అంది భర్తని. ఏమిటమ్మా అన్నాడు. ఏంటంటే ఇద్దరు ఒక అవగాహనతో ప్రేమాండాలతో ముందుకెళ్ళాలి. కాబట్టి ఈ రోజు నుంచి పగలంతా నువ్వు ఏ పని చేసినా, ఉద్యోగం చేసినా కానీ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సంతోషం నాకు చెప్పు. కుటుంబ విషయంలో ఏ సమస్య ఉన్నా నీ చెప్తాను. ఇది ఇలా కలిసి ముందుకెళ్దాం, కుటుంబం మంచిగా ఉంటుందని ఇది ఒక అవగాహన వచ్చి వారి జీవితాంతం అలా ముందుకెళ్ళారు. కాబట్టి ఇప్పుడు స్నేహమా, దేవుని పిల్లలారా, పెద్దలారా, వివాహం కావాల్సిన వారు ఉన్నారు, వివాహం అయిన వారు ఉన్నారు. కాబట్టి మనం అందరము కూడా భార్యను ప్రేమించాలి. భార్య భర్తకు లోబడి ఉన్నట్లయితే కుటుంబం సంతోషంగా, సమాధానముగా, ఆనందముగా, ఆరోగ్యం ఉంటుంది. అటుకు పరిశుద్ధాత్మ దేవుడు వీరికి దయచేయబడునుగాక, మందరికి తోడుగా ఉండబడునుగాక. ఒక పల్లవి శరణ పాడుకొని సమయాన్ని రోజుగా అప్పగిస్తాను. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. ఏదెను వన్నమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వన్నమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభ దినమున నీ దీవెనలతో నింపుమయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గొప్పమయున్నది నీ అందే. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీయు గొప్పమయున్నది నీ అందే. యుహపుర సుఖములు మెండుగా నొసగి, ఇహపర సుఖములు మెండుగా నొసగి, ఎనవాతునులుగా చేయుమయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా సంతోషం సార్ జోసఫ్ గారు. ఇంకొక 2 నిమిషాల్లోనే వివాహం పూర్తి చేసేద్దాం. ఎందుకంటే అతి ప్రాముఖ్యమైనటువంటి మరి గెస్టులందరూ కూడా వచ్చిన వాళ్ళు అందరూ కూడా చక్కని విందు ఏర్పాటు చేశారు. ఆ శాంతం కూడా శుభంగా జరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మరి అతి ప్రాముఖ్యమైన అంశం మరి తాళిబొట్టు కట్టేటువంటి సమయం. వధువరులు ఇద్దరు కూడా మరి సాయి విన్యాను సొంతం చేసుకునేటువంటి సమయం. అందరూ కూడా అయ్యో చూడండి, ఒకసారి లేచి నుంచి ఉంటే అమ్మా అదంతా తాడంతా కట్టడం ముందు తలంతా కూడా చక్కగా తప్పించేటట్టు చూడండి. తాళి పట్టేదమ్మా
చక్కగా నీకు ఎక్కడ కావాలో నువ్వు పెట్టుకుంటే ఆయన ఇక్కడ బుద్ధం శరణం గచ్చామి ఒక మూడేళ్ళు చేతులు ఎనుగుతున్నాయి అప్పుడు ఆయన రెండోది సంఘం శరణం గచ్చామి అమ్మ కనపడండి బాగా పై పెట్టండి చూపించండి చూసుకోండి పర్లేదు అంతే అమ్మ కట్టాలి డైరెక్షన్స్ తర్వాత అది అందుకే నువ్వు పట్టుకోరా సూత్రం పట్టుకో ఓకే శరణం గచ్చామి క్లాస్ కట్టండి మీరెందుకు అలా చూస్తారు ఆశ్చర్యంగా అది హ్యాపీగా ఉన్నారు కదా ఓకే ఇంకోటి ఓకే అందరు క్లాప్ చేయండి ఒకసారి ఓకే ఓకే ఒకసారి అలా చూడండి అప్పుడే పెట్టుతాం ఓకేనా కొంచెం ఒకరు అబ్బాయి కొంచెం ఒకరు తీసుకొస్తే పెడదాం పక్కన పెట్టి వచ్చేయండి సార్ పెద్దలు తాళతో పెట్టించే సంతకాలు రైట్ తీసుకో రెడీ దంపతులను దీవించగా బంధువులు విచ్చేసినారు ఘనమైన ఈ కార్యమును తిలకించ విచ్చేసినారు ఆనందమే ఆనందమే ఈ పెళ్లి వేడుకలో కళ్యాణమే కమనీయమే కళ్యాణ వైభోగమే ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు కానాల్లో తన మహిమను చూపి కార్యము జరిగించినాడు ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు ఘనమైన ఈ కార్యమును తిలకినాడమే కమనీయమే కళ్యాణ వైభోగమే ఆనందమే ఆనందమే ఈ పెళ్లి వేడుకలు కళ్యాణమే కమనీయమే కళ్యాణ వైభోగమే ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు కానాల్లో తన మహిమను చూపి కార్యము జరిగించినాడు ఒకరికి ఒకరు ముడపంటై కలవాలి హృదయాలు ఒకటై నిండాలి నూరేళ్ల పంటై వెయ్యేళ్ళు వర్దిల్లాలని దిగుతున్నాయి వేళ ఆనందమే
ఆనందమే ఈ పెళ్లి వేడుకలో, కళ్యాణమే కమనీయమే కళ్యాణ వైభోగమే, ఆనందమే ఆనందమే ఈ పెళ్లి వేడుకలో, కళ్యాణమే వైభోగమే. ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు, తానాలో తన మహిమను చూపి కార్యము జరిగించినాడు. సాయి విన్యాల తండ్రి గారైనటువంటి వెంకటేశ్వరరావు ఈ రోజున మన మధ్య లేరు. అలాగే విన్యా అమ్మమ్మ గారు లలితాదేవి గారు కూడా మన మధ్య లేరు. కానీ నాకు పరిచయమైనటువంటి, నా జీవితంలో పరిచయమైనటువంటి అత్యుత్తమ వ్యక్తుల్లో వీళ్ళిద్దరూ ఉంటారు. కాబట్టి వాళ్ళ ఆశీర్వచనాలు సాయి విన్యాలకి ఈ రోజున తప్పకుండా ఉంటాయని చెప్పి ఆశిస్తున్నాను. విన్యా తరపు కుటుంబంలో కొంతమందికి అయిష్టత అభ్యంతరాలు ఉన్నప్పటికీ కాలక్రమేణా అవన్నీ సమసిపోతాయని, అందరూ ఈ జంటని ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అర్థం కాని మంత్రాలు, అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలు, జంతు బలులు, యుద్ధాలు, యాగాలు ఇవి మనుషుల జీవితాలని నడిపించే మార్గాలు కావు. శ్రమణ సంస్కృతి అంటే శ్రమ చేసే సంస్కృతి, శ్రమ చేసే మనుషులు ఈ ప్రపంచానికి మూల కారకులు అని చెప్పి 3000 సంవత్సరాల క్రితమే భారత ఉపఖండంలో ఒక ఆలోచనాపరమైన విప్లవం తీసుకొచ్చిన బుద్ధుడి సాక్షిగా భారతదేశంలో పుట్టిన అత్యంత ప్రతిభావంతుల్లో ఉన్నతమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆత్మసాక్షిగా ఈరోజు ఈ వివాహం జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో పాల్గొన్నందుకు కూడా నేను ఎంతో సంతోషిస్తున్నాను. విన్యా నా సొంత కూతురు లాంటిది. సాయికి నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే మా అమ్మాయిని బాగా చూసుకోమని, ఎటువంటి ఇబ్బంది కలిగినా మా దృష్టికి తీసుకురమ్మని, ఎప్పుడు పరుషమైన మాట కూడా మాట్లాడవద్దని చెప్పి మీ అందరి తరఫున, వెంకటేశ్వరరావు తరఫున సాయికి రిక్వెస్ట్ చేస్తూ ఈ జంట ఒక గొప్ప కుటుంబాన్ని స్థాపించాలని, ఈ ఊరికి, వాళ్ళ కుటుంబానికి, ఈ ఊరికి, మన సమాజానికి, దేశానికి పేరు తెచ్చే పిల్లల్ని పెంచి పెద్ద చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ వారికి నా ఆశీర్వచనాలను మరొకసారి తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. విజయ్ గారు, విజయ్ సార్, అమ్మ రెడీ.
రెండు సార్ చుండెను ఒకసారి చూడుమా కంటివే నీ ప్రియుని ఇప్పటి వరకు చాలా చక్కగా పద్ధతిగా మర్యాదగా క్రమంగా సాంఘిక విలువలను పాటిస్తూ వీరిరువురు కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకంటున్నారంటే చాలా చాలా ప్రేమించి చూపించెను ప్రార్థించడానికి మరి విన్యాక్ పెదనాన్న గారు వారు వేదిక దగ్గరకు రావాలని వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఏపీ వెంకటేశ్వర గారు చెప్పిన మాటలు జాగ్రత్తగా ఆలోచన చేసి అలాగే దేవుడు చెప్పినటువంటి మాటలు చక్కగా అర్థం చేసుకుని వధువులు ఇరువురు కూడా చక్కగా వారి జీవితాన్ని కొనసాగించాలని కోరుతూ మరి ఏపీ వారు ఆశీస్సులు తెలియజేస్తున్నారు, వారిని తెలియజేస్తున్నారు. అవి అయిన తర్వాత పెద్దలు వచ్చి వారిని ఆశీర్వదించవచ్చు. మరి కొద్ది నిమిషాలు మరి వేచి ఉండాలని వెయిట్ చేయాలని కూడా కోరుతూ ఉన్నాం. మరి వారిని ప్రకాశరావు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. సరే, ఆశీర్వదించేవాళ్ళు మళ్ళీ ఆశీర్వదించవచ్చు. మనం ఆ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈ వ్యక్తుల గురించి అలాగే వీరి సంసార జీవితాల గురించి దైవకుమారయ్య గారు ప్రార్థన చేస్తారు. రన్నింగ్ లో ఉందని చెప్పి ఎదరా ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి మీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు, మహిమగల రాజా మీకు స్తోత్రాలు. మీ ప్రేమ చేతను కృప చేతను నాయన ఈ భూమి మీద ఉండేటువంటి నాయన నరులను ఒంటరిగా విడిచిపెట్టకుండా వారిని భాగస్వాములుగా చేసి నాయన వివాహము అనేటువంటి ఒక గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేసి పౌరు గారి ద్వారా వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదే అని తెలియపరిచిన దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ రోజున ప్రభా సాయిని విజ్ఞాని ఒక కుటుంబంగా కట్టారు అంటే అది మీ అనాది సంకల్పం అని మరొకసారి మిమ్మల్ని ఘనపరుచుకుంటున్నాం. మీ బిడ్డలుగా వీరికి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా ఈ బిడ్డలను మీరు దీవిస్తారని ఆశీర్వదిస్తారని మీ నామంలో ప్రభా ఈ కుటుంబం దీవించబడుతుందని మరొకసారి మీ నామంలో మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రభా మా దేవ యవనస్తులైనటువంటి వీరు రాబోయే తరాల్లో రాబోయే కాలంలో శ్రేష్టమైనటువంటి భాగస్వాములుగా ఉండాలని మీ నామంలో మనవి చేసుకుంటున్నాం.
ప్రభా మంచి మనస్సు కలిగి యథార్థ హృదయంతో ప్రభా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఈ లోక యాత్రలో ముందుకు సాగటానికి మీరే కృప దయచేయమని, ఇది మీరు దయచేసిన సమయం అని, ఇది మీరు దయచేసిన కృప అని మరొకసారి మిమ్మల్ని గనపరుచుకుంటూ ఇంకా జరగవలసినటువంటి కార్యక్రమం అంతటిని మీ కృపలో జరిపించి వర్ధిల్లింపజేయమని ప్రియుడు వెంకటేశ్వరరావు అనగా వినాయక తండ్రిని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంతో అందరికీ ఇష్టడైనటువంటి ఆయన ఈ లోకంలో లేకుండా పోయాడు. అలాగే వాళ్ళ అమ్మమ్మ కూడా వాళ్ళ అమ్మమ్మ కూడా అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి ఆమె కూడా మా మధ్యలో లేకుండా పోయింది. అలాంటి సమయంలో ప్రభు అనేకులు నిలబడి ఈ బిడ్డ యొక్క వివాహాన్ని జరిగించడానికి మీరే ప్రభు అందరినీ సమకూర్చారని నమ్మి మీకు స్తుతులు చెల్లిస్తుండగా రాబోయే కాలంలో వీరి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించవలసిందిగా మనవి చేసుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ చాలా సంతోషించే విషయం ఏంటంటే పెళ్ళైన తర్వాత చాలా కష్టపడి సంపాదించుకున్న తర్వాత బంగారపు నగలు పెళ్లి కొడుకు చేయిస్తాడు. కానీ దానికి ముందుగానే ఆయన ఇంకా తన కష్టార్జితంతో ఒక బంగారపు గొలుసుని పెళ్లి కుమార్తె కొరకు చేయించి దాన్ని ధరింపజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఇది చక్కగా అందరూ తెలికిద్దాము. మరి వారి శ్రమకి అది గుర్తు, వారి లవ్కి అది ఒక గుర్తింపు, వారిద్దరి మధ్య ఉన్నటువంటి సత్సంబంధానికి అదొక ప్రేమ చిహ్నంగా భావిస్తూ వారిరువురిని దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా మనం అంతా కూడా మన మనసులో హృదయాల్లో ప్రార్థన చేద్దాం. వారి కొరకు సార్ ఒక్కొక్కరు లేక ఇద్దరిద్దరుగా వచ్చి దీవించండి. అది అయిన తర్వాత మీరు బాబు బంగారపు గొలుసుని సార్ మీరు దీవించండి. జార్జి ముల్లర్ గారు వారి శ్రీమతి గారు పెళ్లి కుమార్తెని పెళ్లి కుమారుడిని దీవిస్తూ ఉన్నారు. వారి పెదనాన్న గారంట మరి జార్జి ముల్లర్ గారు ఈ పాఠశాలలోనే ఈ ఊర్లోనే చాలా కాలం ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. వారికి మంచి హెచ్చరికలు కూడా చేశారు వారి ఇరువురికి. వారిద్దరూ చక్కగా జీవించాలని కోరుకుంటున్నారు. ఓకే, మంచి ఫోటో దిగి తర్వాత అటునుంచి వైపు ఒకళ్ళు ఇద్దరుగా రావాలని మనం చేస్తూ ఉన్నామండి. ఇటు ఎవరు రావద్దు, ఇక ఇటువైపు నుంచి వస్తూ ఇటువైపు నుంచి వెళ్ళండి. నెక్స్ట్ పెళ్లి కుమారుడు గారు పెళ్లి కుమార్తెకి బంగారపు గొలుసుని ధరింప చేస్తారు. ఇంకా అలాంటి గొలుసులు చాలా మరి ఆయన కొనాలని ఏర్పాటు చేయాలని, మరి శ్రీమతిని చాలా అందంగా సంతోషంగా ఉంచాలని వారి కోరికను తప్పనిసరిగా దేవుడు నెరవేరుస్తాడు, దీవిస్తాడు. ఓకే అమ్మా, మీరు నవ్వుతూ చక్కగా ధరింప చేయండి. ఇద్దరు నవ్వుతూ ఉండాలా. పైన తీసి పడుతుందమ్మా, పడుతుంది, ప్రయత్నం చేయండి. చోటికి వచ్చినందున అవమానం కలుగలేదు వేడుకలోనా. యేసు ఆ చోటికి వచ్చినందున అవమానం కలుగలేదు వేడుకలోనా. యేసయ్య చేతికి అప్పగించిన యేసయ్య తొలగిపోయేను వేదన. కాన ఊరిలోన కళ్యాణ విందులోన జరిగే వింత సంఘటన. కాన ఊరిలోన
మరి రెండు వైపుల నుంచి వెళ్ళడానికి దయచేసి ప్రయత్నం చేయొద్దు. వేదిక పైకి ఒకవైపు నుంచి మాత్రమే వెళ్ళాలని, అటు రైట్ సైడ్ నుంచి ఇటు వస్తూ లెఫ్ట్ సైడ్ లో దిగాలని కోరుతూ ఉన్నాం. ఈ కెమెరా ప్లీజ్. రెడీ. లా 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 చినుకులై చిరుజల్లులై కురిసే వేళ ప్రకృతి ఆనందమే వికసించి నవ్వగా సమయం ఇదే కళ్యాణ గడియా ఇదే ఆనంద సమయం చిలుకులే చిరుజల్లులై కురిసే ఎన్నో పెయ్యలేడు ఎన్నో ఏళ్ల నాటి కలలు జరిగే రోజు ఎన్నో ఏళ్ల నాటి కనులలో చిరుకాంతులే చిరుజల్లులై చిరుకాంతులే చిరుజల్లులై చిరుకులే చిరుజల్లులై లా 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 చిరుకులే చిరుజల్లులై కురిసే వేళ ప్రకృతి ఆనందమే వికసించి నవ్వగా. అందరూ కాళ్ళు కలుపుతున్నారు, చేతులు కలుపుతున్నారు, వాళ్ళు పాడుతూ ఉంటారు. చాలా బ్రహ్మాండంగా పాడారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వివాహం అన్నది పవిత్రమైనది అనే పాట పాడారు. ఇప్పుడే దేహములో సగభాగముగా మనుగడలో దేహములో సగభాగముగా పవిత్రమైనది కనుడైన దేవుడు ఏర్పరచినది వివాహం ఒంటరిగా ఉండరాదని అన్నది పవిత్రమైనది కనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది కనుడైన దేవుడు ఏర్పరచినది. సరే సార్ అట్లా ఉన్నాను సార్ అమ్మ ఇక్కడ చూడండి సార్. ఓకే ఓకే నాది 2 hours ఉంటుంది. ఏమో నేనేం చెప్పను మరి దానికి. రెడీ సార్.
రెడీ రెడీ అన్నీ రెడీ దిగుతుంది దిగుతుంది తెలియదు నాకు సైడ్ నుంచి సైడ్ నుంచి సార్ ఈ కెమెరాలు రెడీ కొంచెం దగ్గర రెడీ పైన హైస్ అలా దగ్గర అన్ని గుమ్మాలకు తాళా కట్టాలి బాగా బయట ఇంత గుర్తు తీసుకొచ్చిస్తాడు వాళ్ళు కెమెరాలు ఓకే రెడీ 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 కెమెరాలు రెడీ రెడీ ఓకే రెడీ సార్ దగ్గర దగ్గర నార్మల్ నార్మల్ హ్యాండ్స్ డౌన్ హ్యాండ్స్ డౌన్ హ్యాండ్స్ డౌన్ హ్యాండ్స్ డౌన్ రెడీ సూపర్ రెడీ రెడీ సాయి రెడీ ఈ కెమెరాలు ఈ కెమెరా ఓకే అక్క వాళ్ళు చూడు మీరు అనలేదు రెడీ దగ్గర సాయి రెడీ అరే జగర్ ఇట్లా వచ్చాయి అర్థమవుతుందా ఐఎస్ఓ ఎక్కడ ఇచ్చింది లేదా పైపోతున్నా నొక్కుదా ఐఎస్ఓ ఇప్పన్నా డన్ తొమ్మిది ప్రిపేర్ అవుతున్నావా లేదా
రెడీ రెడీ ఇక్కడ చిన్న ఇక్కడ క్యామల్ అన్న మీ ఇద్దరు దగ్గరకుంటారా రైట్ ఓకే భయపడన్నా కెమెరా ఈ కెమెరా ఓకే ఉన్నటి అన్న తల కొంచుద్దాం ఈ కెమెరా రెడీ అలా కొంచెం తింటాం స్మైల్ కెమెరాలు నా ఫోన్లో వెళ్దామా నా ఫోన్కి వచ్చిందంట ఏం లేదు ఇంకా రెడీ రెడీ స్మైల్ కెమెరా ఓకే కంటిన్యూ పెట్టేది రికార్డింగ్ ఓకే ఇక్కడ చూడమ్మా అంటూ హై స్పీడ్ ఎక్కువ మంది వెళ్తే ఆగదు జాగ్రత్త ముందు చెప్పండి నాకు పడిపోతుంది రెడీ అక్కడ ఉంది ఓకే సూపర్ రెడీ అంకుల్ ఇక్కడ కూర్చో చాలు రెడీ స్మైల్ కళ్ళు కొంచెం తిరిగి వదిలేసి ఇట్లా ఉంటుంది ఓకే పట్టుకోండి అంకుల్ని ఇచ్చాడు మనోడు రెడీ రెడీ అమ్మ రెడీ అమ్మా రెడీ రెడీ
అమ్మా అన్న ఇక్కడ ఓకే ఓకే ఏ లొకేషన్ ఈ లొకేషన్ పెట్టనా ఆగు లొకేషన్ ఏం రాలేదు నాకు రెడీ కొంచెం ఫాస్ట్ కదా వాటర్ స్టార్ట్ అవుతుంది కొంచెం ఫాస్ట్గా రెడీ అన్న ఓకే ఫోన్ ఇచ్చారు రెడీ అన్న వచ్చి రెడీ ఇచ్చేదా లేకపోతే మన దగ్గర పెట్టుకోండి ఇదేనా ఫోన్ ఇచ్చారు బ్రో 2 ఫోన్లు ఉన్నాయి అన్న 2 ఫోన్లు ఇచ్చారు నన్ను తీసుకోమన్నా చూడన్న 2 ఫోన్లు ఇచ్చారు లొకేషన్ అంతా అన్న ఫోన్ తీసుకోమన్నా అన్నా వాళ్ళు వచ్చేసి వాళ్ళతోనే పట్టుకోమనండి మీరు అందరూ పట్టుకుంటే మీరు ఎవరు కనపడరు కొంచెం గ్యాప్ రెడీ ఉన్నారా అమ్మా కొంచెం బ్యాక్ రెడీ అన్న లైక్ లేదంటే ఇక్కడ సిచ్యువేషన్ అర్థం కావట్లేదు నీకు ఫోన్లు చేస్తాను నాకు అర్థం కాక అడుగుతున్నాను తీర్థంటే ఫోన్లు అవి పెడతా అన్నాడు ఇప్పుడే చెప్పాను అన్నకి రెడీ ఆడు ఒకే ఫోటో 4 పెట్టేసి ఇచ్చాడు అదా కలర్ చేంజ్ వచ్చింది 4 ఫోటోలు అది ఎక్స్పోజర్ లో పెడతాడు అదేలే ఇచ్చాడు అదేంటి పెట్టాడు ఎవరు తీసింది ఎవరు తీసింది హలో అన్నా సరే రెడీ ఇప్పుడు ఏమన్నా కొంచెం రెడీ రెడీ ఈ కెమెరా బ్రో రెడీ ఓకే కంగారు చేస్తున్నాడు అరే నా దగ్గర ఉందరా పెట్టు రెడీ సార్ 56 ఉంది రెడీ అమ్మా ఛార్జింగ్ పెట్టా అక్కడ
ఓకే అదే చిప్ కంటిన్యూ అవుతుందా? అదే సరిపోయింది కదా, అయిపోయిందా? 1 hour 49 minutes. ఇప్పుడు వరకు ఎంత రికార్డ్ అయింది? అటు పడిపోతాడు ఇటువంటి కొంతమంది నలుపు కూడా ఉందిగా. రెడీ అదే కంటిన్యూ. నేను కెమెరా నుంచి కనెక్ట్ చేసేస్తాను. కాపీ చేసి రెడీ 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 కనెక్ట్ చేసి మేడం కొంచెం క్లోజ్ చేయాలంటే రెండరికి బ్యాక్ 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 రెడీ ఈ కెమెరా మీద అలాగే ఉంది. 5 seconds. ఇది రికార్డు పెట్టి వదిలే అన్న. ఈ కెమెరా ఓకే వెళ్ళాలా? రెడీ రెడీ కావాలా? లొకేషన్ నెంబర్ పెట్టాగా పెట్టమన్నాడు అన్నదే. అన్న లొకేషన్ పెట్ట ఎవరు లేరని తెలిసాడు. ఓకే ఓకే సైడ్ చూడరా నా ఇంకా సైడ్ చూడండి. ఓకే అన్న పెట్టి ఈతలు మీరు మామూలుగా పెట్టరు. అన్న ఇక్కడ వరకేనా? ఒక సైడ్ చూడండి. ఒకసారి స్టెప్ వెనక్కి జరిగి ఒక సైడ్ చూడండి. ఓకే అన్న మనకేదో వెళ్ళి
అంటే పైకి ఎక్కినా మాట్లాడకూడదు, చూడాలి. ఓకే, ఇప్పుడు మాట్లాడాలి. చూడండి, ఇది చూడాలి. ఒకసారి చూడండి, అలా వెనక వచ్చి తీసుకున్నాను. ఓకేనా? ఓకే చూడండి. చూడు ఇదిగో, ఓకే సరే. చిన్ను ఏది అటు ఇటు చూడమా. ఓకే అన్న, అంటే మీరు వెనక్కి జరగరా? రెండు తీసేస్తున్నావుగా, మూడు చేస్తున్నావుగా. ఓకే, స్పీడ్ ఓకే చూడండి. చెప్పానికేవా, చెప్పానికి ఒకసారి చూడండి. ఒకసారి చూడండి. ఒకసారి చూడండి. అలాగే ఉండండి ఒకసారి. చూడాలి, చూడాలి. ఓకే
చూడండి ఓకే చూడండి చాలు చాలు ఓకే ఓకే చూద్దాంలో ఉండు గురించి వెళ్దాం అవనే ముందు ఎక్కుతున్నారంట అన్న పంపి మాకు నేను చెప్పదా పంపి మాకు ఆగు 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 ఒకసారి నుంచండి అన్న పంపి మాకు బాగున్నాను ముందే చెప్తున్నా నేను చెప్తాను ఓకే ఓకే చూడండి స్మైల్ ఓకే ఓకే స్మైల్ అన్న ఇటు చూడాలి ఇటు చూడాలి ఓకే కొంచెం ఓకే అటు సైడ్ చూడ స్మైల్ చాలా ఉండండి అసలు 10 మరి అసలు అవలా ఏం చెప్తున్నా అవలేదు మరి ఇప్పుడే వచ్చా లైన్లో అన్నా అడగాలన్నా ఓకే చూడండి అన్నా ఇగో మామూలు మూవీ షాట్లు వేస్తున్నావు చూడు మామూలు ఉండదు అదే రాని ఇట్లా అదిగో రియాక్ట్ ఇట్లా చూడు ఏంటి ఏమన్నా ఏంటన్నా ఓకే ఓకే చూడండి ఒకసారి రెడీ ఓకే ఓకే రెడీ 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 చూడండి రెడీ స్మైల్ ఓకేనా ఎలా అంటే అలా చేయండి మదర్ మదర్ తేజగాడు ఎలా అంటే అలా చేయండి నా మాట అన్నారు నా మాట ఏదన్నా తేజగాడు ఎలా అంటే అలా చేయండి మాట అంటే స్మైల్ స్మైల్